హలో న్యూ మమ్స్, పిల్లలు బరువు పెరగట్లేదా? అయితే ఈ వీడియో ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోలో కావాల్సినవి ఏమేమిటియో చూద్దాం. ఇవి మఖానా పిల్లలకి చాలా బలాన్ని ఇస్తాయి, మెదడుని షార్ప్గా పనిచేస్తాయి. అలాగే అటుకులు, ఇవి పెద్ద అటుకులు తీసుకున్నాను నేను, ఇవి కూడా చాలా బలం. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం, బాదం 15, జీడిపప్పు 15, కిస్మిస్ 15, కావాలంటే పిస్తా కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవి 2 కప్పుల మఖానా తీసుకున్నాను. ఈ కప్తో మీకు నచ్చిన కప్తో మీరు తీసుకోవచ్చు. 2 కప్పుల మఖానా, 2 కప్పుల అటుకులు, ఇవి 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే చెప్పాను కదా, బాదం 15, జీడిపప్పు 15, కిస్మిస్ 15 ఇవి తీసుకోవాలి. పిస్తా కూడా ట్రై చేయండి, ఇక్కడ నా దగ్గర లేక నేను వేయలేదు. ఇవి యూజ్ చేయాలి. ఇప్పుడు అరగడానికి కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఈ రెండింటి వల్ల పిల్లలకి తొందరగా అరిగిపోతుంది. ఇది ఇప్పుడు 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మఖానాని వేయించాలి. ఒక బ్రౌన్ షేడ్లోకి రావాలి. మఖానా బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా వేయించాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పడుతుంది. ఇలా వేపుకోవాలి, బాగా వేపుకోవాలి. ఈ నెయ్యి మా అత్తయ్య చేశారు, అంటే మా బర్రెదే పెరుగు నుంచి మీగడ తీసి చేశారు. చూసారా ఎంత పులుసులుగా ఉందో. ఈసారి మా అత్తయ్య అంటే ఈజీ మెథడ్లో చేసేస్తారు మా అత్తయ్య. ఈసారి మా అత్తయ్య చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఇవి మఖానా చూసారుగా బ్రౌన్ షేడ్లోకి వచ్చాయి. పట్టుకొని నొక్కితే 2 తుంపలు అవ్వాలి. చూసారా, అలా 2 తుంపలు అవుతాయి, ఇవి అయిపోయినట్టే. అలాగే అటుకులు వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ షేడ్లోకి రానవసరం లేదు, జస్ట్ స్నాప్ చేస్తే పిండిలాగా రావాలి, అట్లా ఒత్తితే పిండిలాగా రావాలన్నమాట. ఇవి కొద్దిసేపు ఒక్క 2 మినిట్స్ అలా పడుతుంది అంతే. ఇలా వేగిన దాన్ని మీరు చూస్తున్నారా వీడియోలో, ఇలా పట్టుకుంటే పిండి రావాలి. ఇలా పిండి వస్తే ఇవి కూడా అయిపోయినట్టే. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇవి చాలా అంటే చాలా బలం, వీటి గురించి మీకు చెప్పనవసరం కూడా లేదు. ఇలా కొంచెం బ్రౌన్ షేడ్లోకి రావాలి అన్నీ. ఇలా వేగిన తర్వాత బాగా వేగాలి. ఇవి నువ్వులు మా హస్బెండ్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇవి మొన్న మీకు పప్పులది ఉగ్గు చేసి పెట్టాను కదా పిల్లలకి, అందులో ఆ పిండి అయిపోయింది. మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, అందులో నువ్వులు కూడా యాడ్ చేద్దామని తీసుకురమ్మని చెప్పాను. కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటే పిల్లలకి బ్లడ్ కూడా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేగాక అదే కళాయిలో ఇది వాము, జీలకర్ర వేసి వేయించాలి. ఇవన్నీ కలిపి చల్లారపెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత, మిక్సీ అంటే మరీ మెత్తగా వద్దు, మరీ దొరకవద్దు, అంటే 6 మంత్స్ బేబీస్కి అయితే మెత్తగా పట్టండి. ఓకే, 9 మంత్స్ బేబీకి అయితే కొంచెం రవ్వలాగే పట్టండి. పిల్లలకి నవ్వడానికి కొంచెం ఈజీగా అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి. ఇలా పిండి పట్టిందని ఒక గ్లాస్ దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే పురుగు పట్టదు, ఎక్కువ రోజులు స్టాక్ కూడా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి కొన్ని. అలాగే ఇంకో గిన్నెలోకి, ఒక చిన్న గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ ఆర్ 3, మీ బేబీస్ తినేదాన్ని బట్టి, నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇందులో కొన్ని వాటర్ పోసి నీళ్ళు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న దాన్ని మనం ఆ వేడి నీళ్ళలో కొంచెం, అంటే జస్ట్ బుడకలు అలా వస్తాయి కదా, ఇలా వచ్చినప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం వేసేసి ఇది ఒక బాగా మిక్స్ చేయాలి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ కూడా పడుతుంది. ఇది బాగా ఉడకపెట్టాలి. ఇలా ఉడకపెట్టిన ఒక టిక్ ప్యాటర్న్లో రావాలి, మరీ టిక్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక టిక్ ప్యాటర్న్లో వస్తే చాలు. ఇలా టిక్ ప్యాటర్న్లోకి వచ్చిన దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే మనం పిల్లలకి నెయ్యి ఇంకా బలం వస్తుంది. సో ఇంట్లో చేసిన నెయ్యి ఇంకా మంచిది కాబట్టి ఒక చెంచా నెయ్యి వేసుకొని మసలు పెట్టి ఒక మిశ్రమంలో తీసుకోవాలి. అంటే మీరు పిల్లలకి ఎందులో పెడితే అందులో తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపిస్తే చాలా మంచిది. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్.